చలికాలంలో వర్షాకాలంలో చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా జామకాయ తింటుంటే చాలామంది అంటారు, జామకాయ ఎందుకు తింటున్నావు, జలుబు చేస్తుంది అని చెప్పి. కానీ నిజానికి జామకాయ తింటే జలుబు చేయదండి. మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అనమాట, జామకాయలో ఉన్న గింజలు అన్నిట్లో ఒక గింజకి మటుకి ఔషధ గుణాలు అంటే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్, అంతేకాకుండా జలుబు చేయకుండా మన స్కిన్ బాగుంటుంది, మన హెయిర్ బాగుంటుంది. చాలా చాలా మంచి వాల్యూస్ ఉన్న జామకాయని ఖచ్చితంగా రోజు ఒకటి తినాలి. మీరు గమనించారో లేదో, జామకాయ కంప్లీట్గా మనం ఒకటి తిన్న తర్వాత ఆటోమేటిక్గా బర్ప్ వస్తుంది, తేపు వస్తుందన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు జామకాయని తినిపించవచ్చు. మరీ చిన్నపిల్లలు అయితే జామకాయ తినడం కష్టం కాబట్టి జామ ఆకుల్ని వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ మనం 6 months బేబీస్ నుండి తాగించవచ్చు. పెద్దవాళ్ళు రోజు జామకాయ ఆకుల్ని బాయిల్ చేసుకొని తాగితే నిజంగా స్కిన్ చాలా బాగుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. నా చెట్టు అయితే రెడీగా ఉంది, కాయలు భలే వచ్చాయి.